నమస్కారం. ఈ వారం ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి. సరే, ఈరోజు మన ఎజెండా ఇది: పాలిటిక్స్, ఎకానమీ, టెక్, హెల్త్, చివరగా కల్చర్. మొదటగా పాలిటిక్స్. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవైపు శాంతి కోసం ప్రయత్నాలు, మరోవైపు పెరుగుతున్న సైనిక ఘర్షణలు. ప్రపంచం కాంట్రాస్ట్గా ఉంది. ఇక ఇండియా విషయానికొస్తే కొన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. నాయకత్వపోరు, ఓటర్ల వివాదాలు అన్నీ ఉన్నాయి. జాతీయ స్థాయిలో జస్టిస్ సూర్యకాంత్ 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. సరే, ఇప్పుడు ఎకానమీ అండ్ ట్రేడ్ సంగతేంటో చూద్దాం. ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకవైపు వృద్ధి బాగుంటుందని అంచనా, కానీ మరోవైపు రూపాయికి కొన్ని రిస్కులున్నాయి. భారత్ కెనడా మధ్య ఫ్రీ ట్రేడ్ చర్చలు మళ్లీ మొదలయ్యాయి. వీరి టార్గెట్ $50 బిలియన్. దేశంలో కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటిపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. ఇక టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్ విషయానికొద్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. భారత్లో తయారైన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు భారీగా, అంటే 25% పెరిగాయి. ఈ పెరుగుదలకు ముఖ్య కారణం స్మార్ట్ఫోన్లు, అప్లయన్సులు. స్థానిక ఆదాయంలో వీటి వాటా 42%. రీసెర్చ్ ఫ్రంట్లో ఇంజనీర్లు నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్ల కోసం మన బ్రెయిన్నే ఒక బ్లూప్రింట్గా చూస్తున్నారు. క్లైమేట్ పాలసీలో ఒక గట్టి సమస్య ఉంది. గ్లోబల్ టార్గెట్లు ఒకవైపు, దేశాల ఆర్థిక పరిస్థితులు మరోవైపు. ఇప్పుడు హెల్త్ అండ్ సైన్స్. ఇక్కడ మంచి, చెడు రెండూ ఉన్నాయి. ఇది చాలా షాకింగ్ నంబర్. COPD అనే శ్వాసకోశ వ్యాధితో మన దేశంలో ఏటా 16 లక్షల మంది చనిపోతున్నారు. అయితే ఒక మంచి వార్త కూడా ఉంది. మధ్య వయస్సులో చేసే ఫిజికల్ యాక్టివిటీ డిమెన్షియా రిస్క్ను 45% వరకు తగ్గిస్తుందట. మంచి వ్యాక్సిన్లు, ట్రీట్మెంట్లు అందుబాటులోకి వస్తున్నా కొత్త ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పొంచి ఉంది. ఫైనల్గా కల్చర్ అండ్ స్పోర్ట్స్ రౌండప్ చూద్దాం. క్రికెట్, హాకీ నుంచి షూటింగ్ వరకు స్పోర్ట్స్ ప్రపంచంలో ఈ వారం చాలా బిజీగా గడిచింది. ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే ఓ మ్యూజికల్ ఫిల్మ్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. చూశారుగా, ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో. శాంతి చర్చలు, వాతావరణ మార్పులు, ఈ సంక్లిష్టతను బ్యాలెన్స్ చేయడమే అసలైన సవాల్.